హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, ఇన్స్టాలో, మొత్తం ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పాప పునర్విక, సేవ్ పునర్విక అని చెప్పేసి ఎక్కువగా వీడియోస్ అయితే అందరూ చేస్తూ ఉన్నారు. సో పాపకి హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలిసే ఉంటుంది తన గురించి. అయితే మన వాళ్ళు చాలామంది నాకు కూడా కామెంట్స్ పెట్టారు, తన కోసం వీడియో చేయండి భారతి, సేవ్ చేయండి, అమౌంట్ కలెక్ట్ చేయండి అని చెప్పి. సో నేను వేరే ఇష్యూలో ఉండడం వల్ల నేను అంత సీరియస్గా వీడియో అయితే చేయలేకపోయాను. బట్ అమౌంట్ అయితే నేను తనకి అంటే వాళ్ళ డాడీ అకౌంట్కి అమౌంట్ అయితే సెండ్ చేశాను, కానీ వీడియో అయితే చేయలేకపోయానండి. సో మీకు ఎవరికైనా సరే హెల్ప్ చేయాలి ఆ పాపకి అని అంటే వాళ్ళ నాన్నగారిది ఫోన్ నెంబర్ కానీ, యూపీఐ అంటే ఫోన్పే నెంబర్ కానీ ఇవన్నీ బాగానే ఉంటున్నాయి. సో ఏం లేదు, ఒకసారి యూట్యూబ్లో మీరు ఏం చేస్తారంటే సేవ్ పునర్విక అని చెప్పేసి టైప్ చేయండి. చాలామంది వాళ్ళ నాన్నగారివి ఫోన్పే నెంబర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో మీకు 10 రూపాయలు చేయాలన్నా, 20 రూపాయలు చేయాలన్నా డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారి అకౌంట్కే చేయండి. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చి నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే నా ఫోన్పే నెంబర్ ఇచ్చి మీ అందరూ కలెక్ట్ చేసి ఒక అమౌంట్గా ఇద్దాం అనుకున్నాను. కాకపోతే నా దగ్గర ఇంక వేరే నెంబర్ లేదు. సో ఒకటే నెంబర్ ఉంది, ఇంకా నెంబర్ లీక్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇవ్వలేకపోతున్నాను. సో మన ఫ్యామిలీ డైరీ తరపున మీరు ఎవరైనా సరే హెల్ప్ చేయాలి అనుకుంటే 10 రూపాయలైనా పర్లేదు, 20 రూపాయలైనా పర్వాలేదు, ఏమంటారు మన వంతు హెల్ప్గా ఎంతైనా సరే మీరు డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారి అకౌంట్కి అయితే వేయండి. ఒక చిన్న పాపను సేవ్ చేసినట్లు అవుతుంది. మనందరం ఇలా ఒక రూపాయి చొప్పున మనం అందరం హెల్ప్ చేసినా సరే ఆ పాపకు అనేది ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చిన్న అమౌంటే, కాకపోతే పెద్ద సమస్యని సాల్వ్ చేయొచ్చు. సో మీరందరూ చేస్తారనే నేను అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు నాకే ఒక 60,000 మెంబర్స్ ఉన్నారండి సబ్స్క్రైబర్స్. సో 60,000 మంది 100 రూపాయలు చొప్పున వేసినా కూడా ఎంత అయిపోతుంది అంటే దగ్గర దగ్గర 60 లక్షలు అవుతుంది. సో చెప్తున్నా, అంటే 100 రూపాయలు చేయమని కాదు, మీకు తోచినంత మీ ఇష్టం, 10 రూపాయలైనా 20 రూపాయలు ఎంతైనా సరే. కాకపోతే ఎవరిని నమ్మి వేరే వాళ్ళ అకౌంట్స్ కంటే కూడా డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారి అకౌంట్కే వేస్తే ఆ అమౌంట్ అనేది వాళ్ళ నాన్నగారికే వెళ్తుంది, పాపకి యూజ్ అవుతుంది అని చెప్పి. సో నేను యాక్చువల్గా దీనికోసం వీడియో చేయమంటే నేను ఆల్రెడీ అమౌంట్ అయితే చేశాను, కానీ వీడియో అయితే చేయలేకపోయాను. షార్ట్స్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. నేను వేరే ఇష్యూలో ఉన్నాను, మీకు తెలుసు కదా. సో అది మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అంటే సేవ్ పునర్విక లేదా పునర్విక వీడియోస్ అని టైప్ చేస్తే తన వీడియోస్ వస్తాయి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు అకౌంట్ నెంబర్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా మీరు దానికి ఫోన్పే చేయొచ్చు. ఇంకా ఇక్కడ మన వ్లాగ్లోకి వచ్చేస్తే, సో ఇంకా మీకు ముందు రోజు అయితే చెప్పాను కదా, కోడిగుడ్డు ఎండు చేప పులుసు చేశానండి. అలాగే పిల్లలకేమో క్యారెట్ రైస్ చేశానండి అని చెప్పి. సో దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది. అయితే ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా తెలుసు కదండి, బెడ్స్ అవన్నీ నీట్గా సర్దేసి, ఫస్ట్ నేను చేసే పని ఏంటి అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళిన వెంటనే బెడ్స్ సర్దేస్తాను. బెడ్స్ సర్దేసి వాష్రూమ్స్లోకి వెళ్ళి వాష్రూమ్స్లో అంటే వాళ్ళు విడిచిన బట్టలు ఉంటాయి కదా, అవి తెచ్చి వాషింగ్ మిషన్ వేసేస్తాను. వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేస్తాను అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా ఒకసారి తుడిచి చీపురుతోటి ఆ తర్వాత గిన్నెల దగ్గరికి వస్తాను. సో డిష్ వాషర్లో పెట్టాల్సిన గిన్నెలు డిష్ వాషర్లో అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, ఇంకా డిష్ వాషర్ లోడ్ చేసేసిన తర్వాత కొన్ని చేత్తో కడిగేవి ఉంటాయి కాబట్టి సో చేత్తో అయితే కడిగేస్తాను అనమాట. సో ఇవంతా అవ్వడానికి నాకైతే ఆల్మోస్ట్ 10 to 10:30 అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో నాకు ఒక 1 hour మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను అనమాట. సో దానికోసం మధ్యలో ఒక 1 hour నాకు టైం అయితే వేస్ట్ అవుతుంది, లేదంటే నాకు త్వరగానే అయిపోద్ది. సో ఇంక ఇప్పుడు కూడా అంతే అనమాట. గిన్నెలు అయితే డిష్ వాషర్లో పెట్టేసి ఆ తర్వాత నేను నిజానికి వీడియో అప్లోడ్ చేసి వచ్చాను. అంటే మీకు నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా, సో ఆ వీడియోకి నాకు ముందు రోజు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరదు కదా. సో అప్పటికప్పటికే ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోకి ఎక్స్పోర్ట్ అవడానికి టైం పడుతుంది. ఆ కొంచెం టైంలో ఇదిగోండి గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట. అంటే ఉదయం పూట ఒక 1/2 hour కూడా చాలా వాల్యూబుల్ అనమాట టైం మాత్రం. అంటే ఉదయాన్నే పని అయిపోవాలి, ఇంకా అలా కొంచెం కనుక పెండింగ్ పెట్టాము అంటే మాత్రం ఇంక డే అంతా అలాగే ఉంటుంది.
సో మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత చిరాకు ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే నాకేంటి అంటే ఇది ఒక చిన్న ఓసిడి అలాగంటారు కదా, సో అలా అనమాట. పని అయితే అయిపోవాలి. సో పిల్లలు వెళ్ళిన వెంటనే ఇంకేంటి అంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. బట్టలన్నీ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసి గిన్నెలు, అంటే నేను చేసే పనే కాదులేండి, అందరు చేసే పని. ఆఫీస్కి వెళ్ళిన ఆడవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, అందరూ చేసే పని. కాకపోతే ఈ పని రొటీన్స్ కూడా, అంటే వర్క్ రొటీన్స్ కూడా షేర్ చేయండి అక్క అని మీరు అడుగుతారు కాబట్టి, సో నాకు కుదిరినంత వరకు నేనైతే వర్క్ రొటీన్స్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట, రెసిపీస్తో పాటు. సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి గిన్నెలు ఇవన్నీ కూడా కడిగేశాను. అయితే వీడియో ఎడిటింగ్ గురించి అడుగుతున్నారు, భారతి మీరు వీడియో ఎలా ఎడిట్ చేస్తారు, వీడియో ఎలా షూట్ చేస్తారు, సో అవి కూడా చెప్పండి అని చెప్పేసి. సో యాక్చువల్గా ఇది వరకు ఇంకో మొబైల్ ఉండేదండి, అదైతే పగిలిపోయింది. సో అందుకే నేను ఎప్పుడు అవి అంటే ఒక వీడియోలో షూట్ చేసి అంటే అన్నీ మీకు డీటెయిల్డ్గా ఇప్పుడిప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, చూపించండి అని అడుగుతూ ఉంటారు. సో చేద్దామని అనిపిస్తుంది, కాకపోతే దానికి ఇంకొక మొబైల్ ఉండాలి. సో ఆ మొబైల్ లేదు, అందుకే నేను ఆ వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా వస్తూనే ఉందన్నమాట ఆ కామెంట్. సో అందుకే చెప్తున్నాను, కుదిరితే ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా నేను చేస్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఉంటుంది. ఒకవేళ మీకు చూడాలి అనుకుంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూద్దురు కానీ. సో ఆ తర్వాత గిన్నెలు కడిగేసి ఇంకా మొక్కలకి నీళ్లు పోసి 1 వీక్ అయిపోయిందండి. నాకేం చెప్తా అంటే ఇంకా మొక్కలు కూడా ఇంకా పిల్లల్లాగే కదా, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. లేదు అంటే మాత్రం అసలే ఇంక సమ్మర్ కాబట్టి మొక్కలన్నీ వడిలిపోతాయి. అసలే మేడ మీద మొక్కలు, రోజా మొక్క, చామంతి మొక్కలు అయితే పోయాయి. ఎందుకంటే బట్టలు ఒక్కొక్కసారి పిల్లలు ఉన్నప్పుడే వాషింగ్ మిషన్ వేస్తాను, లక్కీ వెళ్ళి ఆరబెట్టి వచ్చేస్తాడు ఉదయం పూట, నేను ఈవినింగ్ వెళ్ళి తీసుకొస్తానమాట. సో దానివల్ల ఏంటి అంటే ఇంక మొక్కలకి నీళ్ళు పోయడం అసలు కుదరట్లేదనమాట. అలాగే ఆ 3 మొక్కలు అయితే పైన చచ్చిపోయాయి, చామంతి మొక్కలును రోజా మొక్క. అందుకే ఇంక ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా పైనుంచి కిందకైతే తెచ్చేసాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి బ్లింకిట్లో పాల ప్యాకెట్లు అవి పెట్టాయన్నమాట. ఇవాళ ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని చెప్పి. కస్టర్డ్ ఏంటి అంటే మామూలుగా కార్న్ఫ్లోర్తో చేస్తాం కదా, సో ఇవాళ కార్న్ఫ్లోర్ ఏమీ యూజ్ చేయకుండానే కస్టర్డ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా సరుకులు అయిపోవచ్చాయి, సో అవన్నీ కూడా పెట్టాలి, నెల సరుకులు. కాకపోతే ఇంకా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి సరుకులు అయితే ఏం తెప్పించలేదు. అంటే ప్రస్తుతానికి కావాల్సింది ఏంటంటే ఆయిల్ ప్యాకెట్ అయిపోవచ్చింది, అందుకే ఒక ఆయిల్ ప్యాకెట్, ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి గోధుమ పిండి కూడా తెప్పించాను. అలాగే కోకో పౌడర్ కూడా అయిపోయింది. కోకో పౌడర్ అండి ఇప్పుడు సమ్మర్ కదా, సో రాగి జావా ఎక్కువ చేస్తూ ఉంటాం. సో అంటే ఉదయం పూట సాల్ట్ కాకుండా స్వీట్ వేసి కూడా చేసుకోవచ్చు, రాగి జావా తెలిసే ఉంటుంది. సో అలా రాగి జావా తాగకుండా ఉండే పిల్లలకి ఇలా ఈ కోకో పౌడర్ కనుక రాగి జావలో మిక్స్ చేసి ఇస్తే చాక్లెట్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి తాగేస్తారేమో అని చెప్పి నేను ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి కోకో పౌడర్ అయితే తెప్పించాను. సో చూడాలి, రేపటి నుంచి రాగుల్ని నానబెట్టి అవి గ్రైండ్ చేసి ఆ పాలతోటి ఈ కోకో పౌడర్ మిక్స్ చేసి ఒక మిల్క్ చేద్దాం అనుకుంటున్నాను, రాగి చాక్లెట్ మిల్క్ అని. సో అందుకని తెప్పించా, మీకు ముందుగానే రెసిపీ రివీల్ చేసేసాను. సో పర్లేదు, మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి, పిల్లలు తాగుతారని నేను అనుకుంటున్నాను. సమ్మర్ కదా, సో సమ్మర్లో ఏదో ఒక చల్లగా తాగుతూ ఉండడం మనకి అలవాటు అయిపోద్ది కాబట్టి, సో అట్లా మీరు ఎవరైనా సరే చేయాలి అనుకుంటే రాగుల్ని నైట్ నానబెట్టి ఉదయాన్నే మిక్సీ చేసి దాంట్లో కొంచెం కోకో పౌడర్ వేసేసి పాలు బాగా మరుగుతున్న పాలల్లో రాగి పాలు కూడా మిక్స్ చేసి రాగి చాక్లెట్ మిల్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే నేను సగ్గుబియ్యం తెప్పించాను. ఇంక తెలుసు కదండి సమ్మర్లో సగ్గుబియ్యము, సబ్జా గింజలు ఎక్కువ వాడతాను నేనైతే. సో అందుకని ఒక హాఫ్ ప్యాకెట్ అయితే నేను సగ్గుబియ్యం తెప్పించాను. సో ఇది ఒక హాఫ్ లీటర్ పాలు, హాఫ్ లీటర్ పాలల్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసాను. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం అందులోనే వేసేసాను అనమాట. అలాగే ఇవి సబ్జా గింజలు. సో సబ్జా గింజలను కూడా ఇలాగ ఒక బౌల్లో అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే పాలు సపరేట్గా, సగ్గుబియ్యం సపరేట్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటేనండి, మీరు పాలల్లోనే కనుక సగ్గుబియ్యం వేసి కనుక ఉడికించారనుకోండి, కస్టర్డ్ పౌడర్ వేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే పాలల్లో సగ్గుబియ్యం ఉడికినప్పుడు ఏమవుతాయంటే పాలు అనేవి చిక్కగా అయిపోతాయి. సో దాంట్లో ఇంక మనం ఎటువంటి పౌడర్ ఏం కలపాల్సిన పని ఉండదన్నమాట. సో అందుకని నేను పాలల్లో హాఫ్ లీటర్ పాలకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసేసి
ఆ పాలల్లోనే ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం కూడా ఉడికించుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకొక కర్రీ ఏంటి అంటే మనం మామూలుగా అయితే పాలక్ పన్నీర్ చేస్తాం కదా, ఇక్కడ నేను పన్నీర్ ప్లేస్లో ఎగ్తో చేస్తున్నాను అనమాట. ఎగ్ని ఇలా ఒక బౌల్లో ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఇలా బీట్ చేసి ఇడ్లీ పాత్రలో ఉడికించినట్లుగా మనం కనుక ఆవిరికి కనుక ఇది ఉడికిస్తే గట్టిగా పన్నీర్ లాగా అయిపోద్ది ఎగ్ కూడా. అప్పుడు కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట మనం అయితే వాటితోటి. పాలైతే మరుగుతున్నాయండి. ఇంకా పైన అయితే బట్టలు ఆరబెట్టాను. సో వెళ్ళి తీసుకొచ్చేద్దాం. తలకి ఆయిల్ పెట్టుకోవాలి, జుట్టు అంతా ఇలా నించుంటుంది. పైకి వచ్చానండి బట్టలు తీసుకెళ్దాం అని చెప్పేసి. ఈ పిచ్చుకల సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ సౌండ్ వింటే. అందుకే ఒకసారైనా మేడ మీదకి రావాలనిపిస్తుంది కానీ రావడానికి బద్ధకం. ఇంక ఇక్కడైతే బట్టలు తీసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఉదయాన్నే లక్కీ ఆరబెట్టేస్తాడు. అంటే నేను ఆరబెట్టడం తక్కువ అండి, లక్కీ వాడే ఆరబెట్టేస్తాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఈవినింగ్, అంటే వాడి డ్యూటీ అనమాట అది. సో ఆ పిల్లల డ్యూటీ ఏంటి అంటే బట్టలు ఆరేయడము, బట్టలు తీసుకురావడము, ఇంకా చెత్త బకెట్ ఉంటుంది కదా, సో అది చెత్త బండి అతను వస్తారు కదా నైట్ తీసుకెళ్ళడానికి, సో అప్పుడు బయట పెట్టాడు. ఇవి మాత్రం లక్కీ డ్యూటీ అనమాట. విష్ణు కూడా చేస్తాడు, కాకపోతే వాడికి నాకు దండం అందదమ్మా అని ఏదో ఎస్కేప్ అయిపోతాడు. కానీ మా పెద్దోడి డ్యూటీ అనమాట. సో ఇంకా వాడికి అలా ట్యూన్ చేశాను. అంటే పనులు నేర్పించాలి కదండి, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. ఇంకా పని చేయించడం నేర్పించకపోతే మనకి ఎవరు చేస్తారు. సో కాకపోతే ఇంక ఇవాళ ఎలాగో పైకి వెళ్ళాను కదా అని బట్టలు నేనే తెచ్చాను, లేదంటే వాడే తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా మా వారి బట్టలు అనమాట. సో నాదైతే మాత్రం ఒకే ఒక పేరు ఉంది. మామూలుగా అయితే నా బట్టలు మా వారి బట్టలు కలపను. పొరపాటున ఎప్పుడైనా కలిపాను అంటే ఇంకేం చెప్తానులేండి. గ్రీన్ కలర్ డ్రెస్ కాస్త మా వారిది వైట్ కలర్ది పోలో షర్ట్ టీషర్ట్ వేసాను అంతే. ఆ కలర్ అంతా కూడా దానికి అంటుకుపోయింది. అది ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎంత వాష్ చేసినా కలర్ పోవట్లేదు. ఇంకా ఇంకా నావనుకోండి ఓకేలే అని వాడేస్తున్నాను, ఇంట్లో వాడేసుకుంటున్నాను. కానీ పాపం మా వారిది టీషర్ట్, అది పోలో టీషర్ట్, అది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అంటే ఎంత వ్యానిష్లో పెట్టినా ఏం చేసినా సరే ఆ కలర్ మాత్రం పోవట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలా కలర్ ఎలా తీయాలో. ఆ తర్వాత ఇంక బట్టలు అయితే తీసేసి అక్కడైతే పెట్టేశాను. ఇంకా మొక్కలకి నీళ్లు పోసాను కదా, అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడైతే పెట్టేశాను అనమాట. ఈ లోపల సగ్గుబియ్యం అయితే ఉడికిపోయింది. అలాగే ఎగ్ కూడా చూడండి, ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయింది, పన్నీర్ లాగా అయిపోయింది కదా. సో దీన్ని తీసేసి మీరు టమాటా వేసి కర్రీ చేస్తారా, టమాటా కాజు కర్రీ చేస్తారా, పాలక్ కర్రీ చేస్తారా, మీ ఇష్టం అనమాట. నేనైతే నిజానికి మంచూరియా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మళ్ళీ సరేలే ఇప్పుడు మంచూరియా చేస్తే మళ్ళీ నైట్కి కర్రీ ఏం చేద్దాంలే అని చెప్పి మళ్ళీ ఇంకా పాలక్ వేసి కర్రీ చేసామనుకోండి నైట్కి ఉంటుంది, చెప్పాలంటే పక్క రోజుకి కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి అదైతే పెట్టచ్చు. సో అందుకని చెప్పేసి ఇంకా కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. అదైతే పక్కన పెట్టాను. ఇంక ఈ లోపల ఇదిగోండి, ఈ పాలు సగ్గుబియ్యం అయితే బాగా ఉడికిపోయాయి కదా, చూసారా ఎంత చిక్కగా ఉందో. చల్లారిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది. అయితే అందులో మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లము వేసుకోండి. నేనైతే బెల్లం వేసుకున్నాను. సో ఇప్పుడు అదైతే మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లారాలి. అలాగే సబ్జా గింజలు కూడా మంచిగా నానిపోయాయి. ఆ తర్వాత ఇదిగోండి యాపిల్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. ఇక్కడైతే నేను యాపిల్, బనానా, గ్రేప్స్ తీసుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాలి, పుల్లగా ఉన్న ఫ్రూట్స్ ఏవి తీసుకోకండి. పుల్లగా ఉన్న ఫ్రూట్స్ కనుక తీసుకుంటే ఏమవుద్దంటే పాలు కదా అవి వెంటనే తినేస్తే ఓకే, కానీ పక్క రోజు వరకు ఉండాలి అంటే మాత్రం మీరు అది తీసుకున్నారంటే ఏమవుద్దంటే పులుపుకి పాలంతా విరిగిపోయినట్లు అయిపోద్ది. కస్టర్డ్ అయినా సరే విరిగినట్లు అయిపోద్ది. కాబట్టి పుల్లగా ఉన్నవి తీసుకోకండి. నాకేంటి అంటే గ్రేప్స్ కూడా స్వీట్గానే ఉన్నాయి, అలాగే బనానా. సో బనానా కలర్ చేంజ్ అవుద్ది అనుకున్న వాళ్ళు బనానాకి బదులుగా మీరు పపాయ కానీ, లేకపోతే ఇప్పుడు మస్క్ మిలన్ బాగా వస్తుంది, మస్క్ మిలన్ కర్బూజాను రెండిట్లో ఏదో అంటారు. సో మస్క్ మిలన్ అనుకుందాం. సో మస్క్ మిలన్ని మీరు కావాలి అనుకుంటే ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మంచిగా జ్యూస్ చేసేసి ఆ స్మూదీలా కూడా వేసుకోవచ్చు.
అలా అయినా బాగుంటుంది. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. ఇక్కడైతే మాత్రం నేను ఈ 3 తీసుకున్నాను. నాకు బనానా కస్టర్డే ఇష్టము, చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే స్ట్రాబెర్రీ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇంక అన్నీ వేసేసాను. దాంట్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసేసాను. ఆ తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యము, పాలు ఉన్నాయి కదా, సో అది కూడా వేసేసాను. అయితే బెల్లం వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. పంచదార వేస్తే వైట్గానే ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే, మీకు మంచి కలర్తో ఉన్న కస్టర్డ్ కావాలి అనుకుంటే ఏదైనా ఒక ఫ్రూట్, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉన్న ఫ్రూట్ ఉంటుంది కదా, సో దాన్ని పల్ప్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనకి మంచిగా ఇది చూడండి ఎంత చిక్కగా ఉందో. ఇదంతా కూడా సగ్గుబియ్యము ఉడికించడం వల్ల వచ్చిన థిక్నెస్ అనమాట. ఇందులో కార్న్ఫ్లోర్ ఎటువంటి ఏమీ వేయలేదు. అలాగే మంచి ఫ్లేవర్ కోసం నేను వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. అది కూడా కొంచెమే, ఒక 5 డ్రాప్స్ అలాగా వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను. ఏమైందంటే నేను చేయడం కాస్త లేట్ అయ్యింది. ఇంక పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అదే అనుకున్నాను. కాకపోతే అది ఇంకా అంటే కూల్ అవ్వలేదన్నమాట. కొంచెం కూల్ అయినా బాగుంటుంది కదా. సో ఇంక పిల్లలకేమో, వీడేమో స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ తినేస్తా అమ్మా అన్నాడు. సరే అని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ ఇచ్చేసాను. అలాగే ఇదిగోండి టీ పెట్టాను. ఆ తర్వాత పిల్లలకి పాలైనా ఇద్దాము, అది కావాలంటే నైట్ డెజర్ట్ లాగా తింటారులే అని అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట, ఫ్రూట్ కస్టర్డ్. సో ఇంకా పాలు అయితే స్టవ్ మీద పెట్టేసా. ఇంక నాకు మా ఆయనకి అయితే టీ పెట్టుకున్నాము. సో ఈవినింగ్ మాత్రం టీ తాగుతున్నాము, మార్నింగ్ మాత్రం గ్రీన్ టీ అనమాట. మామూలుగా పాలు కూడా పిల్లలకి నైటే ఇస్తాను. ఇంక ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ ఏం లేదు కాబట్టి ఇంక ఇప్పుడు ఇస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా పాలకూర అయితే నేను కడిగి ఉడికించి అంటే నీళ్ళు బాగా మరిగినప్పుడు ఆ నీళ్ళల్లో వేసేసి మూత పెట్టేశాను అనమాట. సో అది చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిన పాలకూరని మిక్సీలో వేసుకొని అల్లము, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. అలాగే మీ దగ్గర ఉంటే జీడిపప్పు, లేదు అనుకుంటే కొంచెం ఒక పిడికెడు పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పు వేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచిగా థిక్ గ్రేవీ లాగా వస్తుంది. మీరు జీడిపప్పు, బాదం పప్పు అయినా వేసుకోవచ్చు, పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు, జస్ట్ కమ్మదనం కోసం అంతే. సో అదైతే పక్కన పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఇదిగోండి ఉడికించి పెట్టుకున్న ఈ పన్నీర్, ఈ ఎగ్ పన్నీర్ అనుకోండి. సో దీన్ని అయితే ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎగ్ పన్నీర్ని మీరు మంచూరియా చేసుకోవచ్చు, టిక్కా, మనం పన్నీర్ టిక్కా చేసుకుంటాం కదా, సో పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు, పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇంక మీరు ఏదైనా, ఏ రెసిపీ అయినా చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు జస్ట్ బాయిల్డ్ ఎగ్తో చేయొచ్చు కదా భారతి అని. బాయిల్డ్ ఎగ్తో కనుక మనం ఈ కాంబినేషన్ చేస్తే ఆ ఎగ్ లోపల ఆ ఎల్లో అంతా బయటకు వచ్చేసి నీచు వాసన వస్తుంది. అది కాకుండా ఎల్లో చాలామంది పిల్లలు తినరు. అదే ఇలా చేసుకున్నారనుకోండి, కర్రీ టేస్టీగా ఉంటుంది, ఎగ్ స్మెల్ రాదు, పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. అంటే లంచ్ బాక్స్ అనే కాదు, ఇంట్లో పెట్టినా తింటారు. సో ఇప్పుడు అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా కడాయిలో అయితే ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, కసూరి మేతి వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, చాలా చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఈ ఎగ్ పన్నీర్ అయితే అందులో వేసేసాను అనమాట. సిమ్లో పెట్టేసి పన్నీర్ని కూడా, ఆ ఎగ్ పన్నీర్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఇందులో మనం ఎప్పుడో వేసుకునే స్పైసెస్. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర లేదు, అందుకే నేను అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు పాలకూరతో పాటు మిక్సీలో వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా ఆ ఎగ్గులో కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అది కూడా కొంచెం వేగిన తర్వాత ఆ ఎగ్ ముక్కలన్నీ కూడా వేసేసి ఫ్రై చేసుకొని 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూను అన్నీ వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఇదిగోండి ఇలాగా. మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో టమాటో ప్యూరీ వేసుకుంటే మీకు టమాటో కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోద్ది. ఇక్కడ నేను పాలకూరతో చేస్తున్నాను కాబట్టి టమాటో వేయట్లేదు. యాక్చువల్గా వేయచ్చు టమాటా అంటారు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేరు. ఓకే ఎందుకులే అని చెప్పి నేను కూడా వేయలేదు. ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఎందుకంటే మనం ఉడికించాం కానీ అందులో మనం ఆయిల్లో ఫ్రై చేయలేదు కదా. సో ఇప్పుడు అది వేసేసిన తర్వాత పైన కొంచెం బటర్ కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లోనే కనుక ఇలా వదిలేసారనుకోండి, కూర అంతా కూడా మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా కలిపేసుకోవడమే. మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేయండి, కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. కాకపోతే క్రీమ్ కూడా అయిపోయింది, అందుకే వేయలేదు. మీరు కావాలి అనుకుంటే పైనుంచి మళ్ళీ తడక కూడా పెట్టుకోవచ్చు. కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి మళ్ళీ కొంచెం తడకలా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను పెట్టలేదు,
పెట్టకపోయినా బాగుంటుంది. సో ఇంకా అలాగే సిమ్లో పెట్టేస్తే కూర అయితే బాగా దగ్గరికి అయిపోద్ది అనమాట. మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఇలా ఉంచేసేయండి. ఆ తర్వాత ఇంకా చపాతీలు. సో ఎప్పుడు చపాతీ అయితే నేను ఆయిల్ లేకుండా చేస్తాను. సో పిల్లల వరకే చేశాను. నాకేంటి అంటే మాకు ఎగ్ కర్రీ ఉంది. సో అందుకని మేము అది తినేస్తాం అనమాట. కోడిగుడ్డు ఎండు చేప పులుసు ఉంది. సో అన్నం కూడా వండాను. అలాగే పిల్లల కోసం అన్నట్లుగా ఒక 6 చపాతీ అయితే చేశాను, చిన్న చిన్నవి. సో చూడండి. సో అదనమాట ఇంక ఇవాల్టి మన రెసిపీస్, ఇంక మన వ్లాగ్. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.